ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం లాగా ఈ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవటం అనేది అన్ని వ్యవస్థలకి సాధ్యపడలేదు. సంగం డైరీ ఎంత అభివృద్ధి చెందుతుందో ఈ యొక్క బోర్డు మీటింగ్ కోలాహలం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ హాస్పిటల్ 2018లో ధూళిపాల నరేంద్ర కుమార్ గారి సూచనల మేరకు హాస్పిటల్ ప్రారంభించడమైంది. మన చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి హాస్పిటల్ ప్రారంభించారు. హాస్పిటల్లో ఉన్న మన సౌకర్యాలన్నీ డైరీ మిల్క్ ప్రొడ్యూసర్స్ అందరికి కూడా వివరించడమే మా ఉద్దేశం. హాస్పిటల్లో ముఖ్యంగా స్పెషాలిటీ వైద్య సేవలు ఏమున్నాయంటే మనకి ట్రామా అండ్ క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్. ట్రామా అండ్ క్రిటికల్ కేర్ అంటే యాక్సిడెంట్ లాంటి కేసులు. జనరల్ మెడిసిన్ అంటే జ్వరాలు, వాంతులు, విరోచనాలు, ఇలా సర్వసాధారణంగా ఆధారపడే ట్రీట్మెంట్. డెర్మటాలజీ అంటే చర్మానికి సంబంధించింది. జనరల్ సర్జరీ కణితులు ఇలాంటి వాటికి చేసే జనరల్ సర్జరీ. ఆర్థోపెడిక్స్ చేతులు కాళ్ళు కనుక ఏమైనా దెబ్బ తగిలి విరిగినప్పుడు ఆర్థోపెడిక్స్. స్త్రీ మరియు ప్రసూతి వైద్యం అంటే గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ పిల్లలకి. డెంటల్ సర్వీసెస్, చెవి ముక్కు గొంతు ఈఎన్టీ సర్వీసెస్, మరియు సైకియాట్రీ మానసిక రోగులకి సైకియాట్రికల్. అయితే 2021 కోవిడ్ అనంతరం మన హాస్పిటల్ స్పెషాలిటీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారైంది. వాటిలో ఇప్పుడు మనకి కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ, వాస్కులర్ సర్జరీ మరియు రిమటాలజీ. ఇవన్నీ కూడా ఒకే హాస్పిటల్లో అందుబాటులో ఉండటం, అందుట్లో ఇలాంటి వాతావరణం, ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో ఉంటాం అందరి మన చుట్టుపక్కల గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం. మొన్న నూతనంగా కార్డియాక్ ఐసీయూ ఓపెన్ చేశాం. హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మన చైర్మన్ గారి మాట మీద ఇచ్చేసి మన కొత్త ఐసీయూ వింగ్ ఓపెన్ చేస్తున్నారు. సో కంప్లీట్ న్యూరో కేర్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో, రిమటాలజీ ఇవన్నీ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చి ఫుల్ ఫోర్స్లో రన్నింగ్లో ఉన్నాం. సో మనకి కామన్గా సంఘం ఎంప్లాయీస్, పాల రైతులు వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ మీద నరాలు బయటపడి కనపడుతున్న కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఎంప్లాయీస్ ఎక్కువసేపు నుంచోవటం వల్ల కానివ్వండి, పాడి రైతులు పనిచేసే వాళ్ళకి వాస్కులర్ సర్జరీ కొత్తగా మనం లేజర్తో పాటు మొదలు పెట్టామండి. అందరికీ ఒకటే విన్నపం అండి, హాస్పిటల్ సేవలు వినియోగించుకోవటం ఈ హాస్పిటల్ మిమ్మల్ని ఉద్దేశించి పెట్టింది, మీకోసం పెట్టింది. దయచేసి సేవలు వినియోగించుకోవాలని ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్.